మీకు అనిపిస్తుంది కదా మన కంటెంట్ ఇది కాదు కదా మనం ఎందుకు చేస్తామని చెప్పేసి. సో మనం ఫుల్ టైం ట్రావెల్ చేయడం కదా తెలుసు మీకు ఆల్రెడీ వీకెండ్స్ చేస్తాం. బట్ 3 months నుంచి చాలా గ్యాప్ వచ్చేసింది. సో అందుకని కూడా నేనైతే వీడియోస్ చేస్తాను అనమాట, అంటే గ్యాప్ రాకుండా. సో ఎందుకంటే వీడియోస్ చేయకపోతే ఏమైందంటే సజెషన్స్ అన్నీ ఆపేస్తాను అనమాట, వచ్చే వ్యూస్ కూడా రావు. సో అందుకని నేనే వీడియో చేస్తున్నాను అన్నీ కూడా. సో జిమ్కి వెళ్ళే వాళ్ళు రకరకాలు ఉంటారు అనమాట. ఒకరు ఫిట్నెస్ కోసము, ఒకటి ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, ఇంకా బాడీ బిల్డింగ్, ఇంకా ఇవన్నీ ఇంకా రకరకాలు ఉంటాయి అనమాట. సో మామూలుగా మా అందరూ ఏమంటారంటే జిమ్ పోతురు అనగానే అందరూ బాడీ కట్స్ కానీ ఇంకా హెవీ జాన్సన్ లెవెల్లో ఊహించుకుంటారు. బట్ నేను ఏది మాత్రము ఒక ఫిట్నెస్ కోసము, ఇంకా హెల్త్ కోసం అనమాట. కొంచెం అంటే మామూలుగా మనం వర్కౌట్ చేస్తే ఏంటంటే బేసిక్ వర్కౌట్ ఇంకా చేసేది వీక్లీ ట్వైస్ ట్రై చేస్తా. ఇంకోటి డైట్ ఎక్కువ చేస్తాను అనమాట. సో వెయిట్ లాస్ కానీ ఇంకా కావాలంటే మనకి మేజర్ పోర్షన్ వచ్చి డైట్దే ఉంటుంది అనమాట. మనకి ఇంకా జిమ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అంతా కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. దాన్ని చేస్తే ఇంకా బెటర్, తొందరగా మనకి వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ చేయొచ్చు. సో అదనమాట. సో మామూలుగా జిమ్ పోగానే అరే ఏంది పోయి ఇంకా అట్లే ఉంది బాడీ చేయాలి అని నాకు తెలుస్తుంది అనమాట పర్సనల్గా. సో నేను ఢిల్లీ లైఫ్లో ఎట్లుంటున్నా ఇంతమంది కంపేర్ చేస్తే సో కొంచెం హెల్త్ పరంగా అంటే లేజినెస్ ఇవ్వడం కానీ, బాడీ యాక్టివ్ ఉండడం కానీ, కొంచెం స్టామినా పెరగడం కానీ ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో అది జిమ్కి పోతే వచ్చే బెనిఫిట్స్. మేజర్ వచ్చేసి డైట్ పెరిగినే ఉంటుంది అనమాట. సో డైలీ వన్స్ అది కూడా లైట్ ఫుడ్, ఇంకా మిగతాది కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో 5 to 6 kgs తగ్గిన అనమాట 1.5 monthలో. సో అది ఇంకా వెయిట్ లాస్ తగ్గడం అయితే ఆపేసిన, ఇంకా కొంచెం వర్కౌట్ పైన ఫోకస్ చేసిన. ఎందుకంటే మనకి ఫ్యాట్ లాస్ పోయే క్రమంలో ఏమవుతుందంటే మనకి మజిల్ లాస్ అయిపోతుంది. సో మజిల్ లాస్ కావద్దంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇప్పుడు అది ఫాలో అవుతున్నాం.